క్రికెట్ దిగ్గజం రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగలో పర్యటించారు. తాను దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామం 2 ఏళ్లలోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని సచిన్ వ్యాఖ్యానించారు. 2.79 కోట్ల ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారాయన. దత్తత గ్రామమైన పుట్టంరాజు వారి కండ్రిగలో సామాజిక వికాస భవనాన్ని ప్రారంభించారు. 2వ విడతలో నెర్నూర్, గొల్లపల్లి అభివృద్ధికి సహకరిస్తారని కూడా హామీ ఇచ్చారు సచిన్. మరోసారి పుట్టంరాజు వారి కండ్రకు వస్తానన్నారు రాజ్యసభ సభ్యుడు సచిన్. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్కు పిలుపునకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గూడూరు పరిధిలో క్రికెట్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదనను అభినందించారు. పిఆర్ కండ్రిగలో యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు సచిన్. తర్వాత విజయమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ముఖాముఖి నిర్వహించారు. నెల్లూరు పంచాయతీ గొల్లపల్లి అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి 90 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సచిన్ తెలిపారు. పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ సహకరిస్తానని సచిన్ అన్నారు.